ఇప్పుడు మనమైతే పోస్ట్లో చూస్తున్న బాబుకి అయితే ఎస్ఎంఈ టైప్ అనే ఒక డిసీజ్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి తెలుసు పూర్ణన్విక అనే పాపకి వస్తే 16 crores అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు చాలామంది ఫండ్ రైజ్ చేసి ఆ పాపకి అయితే క్యూర్ చేశారు. అగైన్ అదే ప్రాబ్లం ఇప్పుడు ఈ బాబుకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద QR కోడ్ ఉంది, దానికి ఎవరైనా అమౌంట్ సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఇంతటితో ఆగుతుందని అయితే మనకు తెలియదు. నెక్స్ట్ వేరే బేబీస్ కూడా రావచ్చు. ఒకవేళ వస్తే మళ్ళీ మనం ఇలా ఫండ్ రేజ్ చేయలేం కాబట్టి దానికంటూ ఒక సొల్యూషన్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంత అమౌంట్ అంటే ప్రతిసారి ఫండ్ కలెక్ట్ చేయలేం కాబట్టి దీనికి గవర్నమెంట్ ఒక సొల్యూషన్ అనేది తెస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. దీనికోసం ఎవరైతే ఫండ్ రేజ్ చేస్తున్నారో ఫండ్ రేజ్ చేస్తూ అండ్ నెక్స్ట్ వాళ్ళు ఈ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరికైనా వస్తే దానికి సొల్యూషన్ ఏంటనేది ఇప్పుడే ఒక సొల్యూషన్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దీనికోసం ఇన్ఫ్లుయెన్సర్స్, అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు ప్రతి ఒక్కరూ దీనికోసం ఒక సొల్యూషన్ అనేది మీ వాయిస్ రేస్ చేసి నెక్స్ట్ వేరే బేబీకి రాకముందే ఒక సొల్యూషన్ అనేది తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.